దేవునికి మన పట్ల ఉన్న ఆలోచన, దేవుని మన పట్ల ఉన్న తలంపులు ఏంటి అని మనం చూడగలిగితే కనుక ప్రారంభం నుంచి కూడా దేవుని యొక్క ఆలోచన ఏంటంటే కనుక దేవునికి మనిషి ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి. ఇశ్రాయేలులను దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళడానికి ఐగుప్తి నుండి కూడా తీసుకుని వచ్చినప్పుడు దేవుడు వచ్చిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడేవాడు, మోషే ప్రజలతో మాట్లాడేవాడు. మోషే అలా ప్రజలతో ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో ఒకసారిగా దేవుడు పాళెంలోనికి రండి, దేవుడు మాట్లాడతాడు అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ ధ్వనికి, ఆ మాటల ధ్వనికి ఏం చేశారంటే కనుక వినలేకపోయారన్నమాట. వినలేక వెంటనే మోషేని అన్నారు, మోషే నీవు మాతో మాట్లాడితే కనుక మేము బ్రతుకుతాం, దేవుడు మాతో మాట్లాడితే కనుక మేము చనిపోతామయ్యా అన్నారు. ఎందుకు వారు అలాగన్నారంటే కనుక మోషే కూడా మనిషే కదా, మరి మోషే కూడా దేవుని మాటలు విని ఇశ్రాయేలులకి చెబుతున్నాడు కదా. అలా చెబుతున్నప్పుడు ఇశ్రాయేలు మాత్రమే ఆ మాట ఎందుకు అనగలిగారు, ఇశ్రాయేలు మాత్రమే ఆ మాట ఎందుకు అన్నారని ఆలోచిస్తే కనుక ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క ఆలోచన ఎక్కడ వరకు ఉందంటే కనుక దేవుడు చేసే వాటిని అనుభవించడము తప్ప దేవుడు చెప్పే మాటలకు కానీ లేదా దేవుని మాటలకు లోబడాలన్నాక తలంపు అనేది వారిలో లేదు. దేవుడు చెప్పే మాటల మీద, దేవుడు చెప్పే మాటలు వినాలని. ఆదాము కూడా పాపం చేయకముందు దేవుని మాటే వినేవాడు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో దేవుని స్వరాన్ని వినలేక ఏం చేశాడంటే దాక్కున్నాడు. ఆదాము కూడా అలాగే చేశాడు. దేవుని స్వరం వినగానే నేను భయపడి దాక్కుంటిని అన్నప్పుడు దేవుడు అంటాడు, నీకు నేను తినవద్దన్న పండు ఏమైనా నువ్వు తిన్నావా అని దేవుడు అడుగుతాడు. అంటే దేవుడు ప్రారంభం నుంచి కూడా మనిషికి ఇచ్చిన ఆ సాన్నిధ్యాన్ని, ఆ సన్నిధిని మనిషి ఏం చేశాడంటే కనుక పోగొట్టుకుని చూశాడు. ఆ పోగొట్టుకున్న సాన్నిధ్యాన్ని దేవుడు ప్రతి తరములో, ప్రతి కాలములో మనుషుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఇవ్వాలనే చూశాడన్నమాట. ఇవ్వాలనే చూశాడు. దేవుని దగ్గర నుంచి పోగొట్టుకున్న ఆ సాన్నిధ్యాన్ని, ఆ సన్నిధిని, ఆ సంబంధాన్ని మనిషి ఎప్పుడు కలిగి ఉండాలనే దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటూనే ఉన్నాడన్నమాట. కోరుకుంటూనే ఉన్నాడు. మన ఆలోచన ఎలా ఉంటుందంటే దేవునికి మనం ఏదైనా చెప్పాలి, మనకు అవసరమైనది ఏదైనా చెప్పాలి, దేవునికి మన అవసరతలను తెలియజేయాలి, మన ఆలోచన తెలియచేయాలి అనుకుంటాం. కానీ దేవుడు ఏమనుకుంటాడంటే వీళ్ళ చెప్పే ఆలోచన మంచిది ఉండొచ్చు, ప్రయోజనం లేనిది ఉండొచ్చు. కానీ దేవుడికి ఉన్న ఉద్దేశం ఏమిటంటే నా ఆలోచన తెలుసుకుంటే కనుక, నా మాట తెలుసుకుని ఉంటే కనుక, నా మాట విని ఏది అవసరమో అది దేవుడు ఏం చేయాలనుకుంటాడంటే తెలియచేయాలి అనుకుంటాడు, తెలియచేయాలనుకుంటాడు. దేవుడు ఆదాముకి ఏది అవసరం అంటే కనుక దేవునితో ఉండటమే అవసరం, దేవునితో జీవించడమే అవసరం. కానీ ఆదాము ఏమనుకున్నాడంటే స్వేచ్ఛ కావాలనుకున్నాడు, స్వేచ్ఛను కోరుకున్నాడు. దేవునితో ఎప్పుడు ఉండాలనుకున్న ఆ సత్య సంబంధాన్ని ఏం చేసుకున్నాడంటే ఆదాము తెంచుకున్నాడన్నమాట. ఆదాము తెంచుకున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క ఆ సత్య సంబంధాన్ని తెంచుకున్న ఆ మనుషులు అలా ఉన్నారు, పెంచుకున్న ఆయన ఎలా ఉన్నాడు, దేవునితో ఆ సాన్నిధ్యాన్ని పెంచుకున్న ఆయన ఎలా ఉన్నాడు అని మనం చూడగలిగితే కనుక కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 17వ చూద్దాం.
దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి విసకు కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి అంటున్నాడు. చూడండి, ఎవరేనంటే దావీదు. దావీదుకున్న మరొక పేరేంటంటే కనుక హృదయానుసారుడు, దేవుని యొక్క హృదయాన్ని గెలిచిన వ్యక్తి అనాల. దేవునికి ఎప్పుడు సన్నిహితంగా ఉండే వ్యక్తి అని చెప్పచ్చు. ఆయన మాట్లాడుతూ ఆయన చెబుతున్న విషయం ఏమిటంటే కనుక, దేవా నీ తలంపులంతా నాకెంతో ప్రియమైనవి అంటారు. చూడండి, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి అన్నాడు. చూడండి, దేవుని యొక్క తలంపులు ఎంతో ప్రియమైనవి. ఏంటి ఆ తలంపులు? దేవునికున్న ఆ తలంపులు ఏంటి మనం పరిశీలించినట్లయితే కనుక, దేవుని తలంపులు అంటే కనుక మనకే ఆదికాండంలో మొదట గుర్తొస్తుంది. ఆదికాండంలో నరులు విస్తరించిన తర్వాత దేవుడు నరుల గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే కనుక, నరుల యొక్క ఊహ అంతయు కేవలం చెడ్డది. వారి బాల్యం నుండి కూడా వారి తలంపుల యొక్క ఊహ అంతయు కూడా కేవలం చెడ్డదంటాడు. అంటే తలంపులు అనగానే మనసు, ఆలోచన. అది యోబు గ్రంథకర్త అంటాడు. యోబు గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడగలిగితే కనుక, యోబు గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం, నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అన్నట్టు. దేవుని ఆలోచన సభలో అంటే దేవునికి ఒక ఆలోచన సభ ఉందంట. ఆ సభలో చేరిన వారేనా అంటున్నాడు. దేవుని యొక్క ఆలోచన సభలో ఎవరు చేరి ఉన్నారు? ఇంకా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో కూడా చూడగలిగితే కనుక ఇదే మాట అక్కడ కనబడుతుంది. చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడగలిగితే కనుక చూడండి, ఇర్మియా 23:18, యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు అన్నాడు. యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో చేరిన వాడెవరు అన్నాడు. అంటే ఆయన మాట విని గ్రహించే వాళ్ళు ఎవరో ఆయన సభలో చేరతారు, ఆయన ఆలోచన సభలో చేరతారన్నమాట. ఆయన మాట వినాలి, గ్రహించే వాళ్ళే ఆయన సభలో చేరతారు, ఆయన ఆలోచన సభలో చేరతారు. ఆయన ఆలోచన ఏంటో తెలుసుకోవాలంటే కనుక ఈ రోజున మనిషికున్న ఆలోచన తెలియజేసేవారే కానీ చాలామంది ఈ రోజుకున్న మనిషికున్న లేదా మనిషి నైజం ఏదంటే మనిషి నాడి పట్టుకుంటారు. మనిషి వీక్నెస్ ఏదో దాని మీదే దెబ్బ కొట్టాలంటారు. ఈ రోజున సేవకులు ఏం చేస్తారంటే కనుక మనిషికున్న నైజం, మనిషికున్న వీక్నెస్ ఏంటంటే బలహీనతలు, మనిషికున్న వీక్నెస్ ఏంటంటే రోగాలు, మనిషికున్న వీక్నెస్ ఏంటంటే అప్పులు, ఇబ్బందులు. ఇప్పుడు దీన్ని క్యాచ్ చేసుకోండి, దీన్ని పట్టుకుని మనుషులకి ఏం చేయాలంటే కనుక వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాల గురించి చెప్పాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాల గురించి మొన్ననే మా మేనగోడలో గృహప్రవేశం అయితే కనుక ముచ్చెల్లిపల్లి అవతల వెళ్ళాను. మొగల్తూరు వెళ్తే కనుక అక్కడ పాస్టర్ గారు వచ్చి అందులో ఒక ఆయన వాక్యాన్ని బాగానే మాట్లాడారు. ఆ స్థానిక సేవకులు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పాడు, ఒక 20 నిమిషాలు మాట్లాడాడు. ఆయన గ్రీటింగ్గా తీసుకుని 20 నిమిషాల్లో కూడా ఆశీర్వాదం గురించి చెప్పాడు.
దేవుని ఆశీర్వాదం గురించి అంటే కనుక బైబిల్లో ఉన్న రిఫరెన్స్లు ఏమైనా తీసి చెప్పలే. దేవుని నమ్ముకున్న తర్వాత మేము ఎలా ఉన్నాం, మొదట మా పరిస్థితి ఎలా ఉందంటే కనుక తినడానికి కూడా గంజి నీళ్ళు కూడా లేవు. ఈరోజు మాకు దేవుడిచ్చే దీవెన ఎలా ఉందంటే కనుక ఒక చికెన్ షాప్ కాడికి వెళితే కనుక తీసుకుని వెళ్తాను. ఏంటి అంటే నాటుకోళ్ళు అంట, వారం తీసుకెళ్తాడంట. ఆ మాసం కొట్టు ఆయన అంటాడంట, ఏంటండి మీకు ఇన్ని నాటుకోళ్ళు ఎలా వస్తున్నాయండి బాబు, మాకే దొరకట్లేదంటే దేవుడు ఆశీర్వాదం అయినా అన్నాడంట. అదే చెప్పాడు ఆయన, మాట్లాడినంతసేపు కూడా అదే చెప్పాడు. ఇప్పుడు జనం కూడా ఎలా ఉండాలంటే కనుక ఇవ్వడం వల్ల, అంటే ఇవ్వద్దని నేను చెప్పను, ఇవ్వాలి. దేవునికి పని నిమిత్తము, దేవుని కార్యక్రమాలు చేయడానికి, దేవునికి అవసరమైనవి ఏవో అవి ఇవ్వాలి. కానీ ఇచ్చే వాటిని గోప్యంగా ఉంచమన్నాడు. దేవుడు కూడా ఏం చెప్పాడంటే ఇవ్వమన్నాడు. ఇచ్చేదాన్ని ఏమన్నాడంటే కుడి చేతితో ఇచ్చి దాన్ని ఎడం చేతికి కూడా తెలియకూడదన్నాడు. కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే పబ్లిక్ చేస్తున్నారు. పలానా వాళ్ళు మాకు కోడినిచ్చారు, పలానా వారు మేకనిచ్చారు, పలానా వారు గెలనిచ్చారు. ఎందుకు అంటే కనుక ఈ స్ట్రాటజీ ఉపయోగిస్తే కనుక ఇంకా కొందరిని ప్రేరేపించవచ్చు కదా, మరొకరు ప్రేరేపింపబడి ఇస్తారు కదా. ఈ స్ట్రాటజీ ఉపయోగించి దేవుడు అనుకున్న విషయాలు చెప్పట్లా, దేవుడు చెబుదామనుకున్న విషయాలు చెప్పట్లా, దేవునిలోనికి రావట్లా. అంటే దేవుని వాక్యం దగ్గరికి రావట్లా విశ్వాసులు, దేవుని మాటలకు కట్టుబడట్లా. దేవుడు నాకు ఏది ఇస్తాడో అదే అడగాలనుకుంటున్నారు, దేవుడు నాకు ఏది చేస్తాడో అదే దేవుని దగ్గర నుంచి పొందుకోవాలనుకుంటున్నారు. అందుకే ఇదే ఇర్మీయా గ్రంథములో 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఒక మాటను చూడొచ్చు మనం. ఇది ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాటను మనం చూడవచ్చు. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజల యొక్క గాయములు పైకి మాత్రమే బాగు చేస్తున్నారు. అంటే రోగం ఉంది, పైకి చేసేది, దీవెన ఉంది, పైనది మాత్రమే, ఇల్లు కట్టుకోవడం ఉంది, పైన మాత్రమే బాగు చేస్తున్నారు. పైన మాత్రమే కడుతున్నారు, పైకి మాత్రమే ఇలా ఉండాలని చెబుతున్నారు. దేవుని ఆశీర్వాదం అంటే కనుక ఇది అన్నది మాత్రమే తెలియచేస్తున్నారు, పైకి మాత్రమే చేస్తున్నారంట. సమాధానమే లేదు ఈరోజు సమాధానం ఉందంటే లేదు. ఏ దేశానికి సమాధానం లేదు, కుటుంబంలోనే సమాధానం లేదు. మననే ఇరాక్ని ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం గురించి చాలామంది చెప్తే ఏమన్నారంటే, ఇప్పుడే యుద్ధం జరుగుతుంది కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చేస్తారు, ఇదిగో యుద్ధం జరుగుతుంది, ఇదిగో 3వ మందిరాన్ని ఇశ్రాయేలీయులు కట్టేస్తారు అని అంటున్నారు. అంటే యుద్ధాలు అనేవి జరుగుతున్నాయంటే సమాధానం అనేది ఎక్కడా కూడా లేదు. రోగాలు కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి, వేడిమి పెరిగిపోతుంది. ఉష్ణోగ్రత చూడండి, ఇప్పుడు సంవత్సరానికి మించి సంవత్సరం పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతున్నాయి? మనిషి చేసుకున్న పొరపాటులు అంటున్నాడు దేవుడు, మనిషి చేసుకున్న పొరపాటులు. మరొకటి ఏంటంటే కనుక లోకానికి అంతం వస్తుంది అనే ఛాయలు అంటే ఈ భూమి కొంతకాలానికే నాశనం అయిపోతుందని ఎప్పుడో దేవుడు చెప్పాడు. మరి దానికి ఛాయలుగా ప్రకృతి మార్పు చెందుతూనే ఉంటుంది. బాగుండే పరిస్థితి అయితే ఏమి ఉండదు, ఉండి కొలది కూడా బాగుండే పరిస్థితులు ఏం కనబడవు. అంతకంతకు వచ్చే ప్రమాదాలు, రోగాలు అనేవి వస్తూనే ఉంటాయి, విపత్తులు పెరుగుతూనే ఉంటాయి, సూర్యుడు ఇంకా పెరుగుతూనే ఉంటాడు, వేడిమి పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏమంటున్నారంటే సమాధానం లేని సమయంలో సమాధానం ఉంటుంది, మీరందరూ మంచిగా ఉంటారు, మీకు దేవుడు దీవులు కురిపిస్తాడు. ఈ ఆలోచన ధోరణి చేతనే దేవుని యొక్క తలంపుల్లోనికి వెళ్ళనివ్వటం లేదు ప్రజల్ని, దేవుని ఆలోచనలోనికి వెళ్ళనివ్వట్లేదు. దేవుని ఆలోచనలోనికి నడవాలి. దేవుని ఆలోచనలోనికి నడవాలంటే కనుక దేవుని ఆలోచన ఏమై ఉందో
మనము తెలుసుకోవాలంటే కనుక మరొక మాటను చూడగలిగితే కనుక యెషయా గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. యెషయా గ్రంథం 5:19. ఆయనను త్వరపడనిమ్ము. ఈరోజు భూమి వేడెక్కిపోతుందంటే కనుక మొన్న ఎక్కడో ఓ ప్రాంతంలో పేరు గుర్తురాట్ల నీళ్లు లేవంట, కర్ణాటక కేరళలో కానీ నీళ్లు లేవంట, చాలా ఇబ్బందులు పడుతున్నారట. మనకి బాగానే ఉన్నవి నీళ్ళు, పశ్చిమ తూర్పు ఈ గోదావరికి వాటర్ బాగానే కొంచెం అందుతుంది. కృష్ణా జిల్లా వెళ్ళినా కానీ కొంచెం కొన్ని చోట్ల స్నానం చేయడానికి ఒకవేళ నీళ్లు పెడితే కనుక అవి ఎలా ఉంటాయంటే కనుక నల్లగా ఉంటాయి. అందులో చేతులు పెట్టి కడుక్కోవడానికి భోంచేయడానికి చేతులు పెడదామన్నా కానీ భయం వేస్తుంది అన్నమాట. అలా ఉంటాయి. తాగే నీళ్ళు వేస్తారు వాళ్ళు, గ్లాసులో చాలా పొదుపుగా వేస్తారు. ఎందుకంటే నీళ్లు లేవు కదా, నీళ్లు దొరకటలా కొన్ని ప్రాంతాల్లో. అదే పరిస్థితి కొన్ని దినాలలో లేదా కొన్ని సంవత్సరాల్లో మన ప్రాంతాలు కూడా చూడొచ్చు. నీళ్లు లేని పరిస్థితి, నీళ్లు దొరకని పరిస్థితి, తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి. ఎందుకంటే ఆయనను త్వరపడనిమ్ము. ఈ వేడిమి పెరుగుతుందంటే, ఎండలు మండిపోతున్నవంటే, సరైన పంటలు రావట్లేదంటే, అకాల వర్షాలు వస్తున్నవంటే కనుక ఆయన త్వరపడుతున్నాడు. కానీ మనిషి మాత్రము ఆగిపోయి చూస్తున్నాడు. ఆగిపోయి ఏంటి ప్రమాదాలు, ఏంటి విపత్తులు, ఏంటి వైపరీత్యాలు, అక్కడే ఆగి చూస్తున్నాడు మనిషి, అక్కడే ఆగి చూస్తున్నాడు. కానీ ఆయన అంటున్నాడు భక్తుడు, ఆయన్ని త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యములు చూసినట్లు ఆయనను దాన్ని వెంటనే చేయనిమ్ము. ఆయన కార్యములు చూసినట్లు, ఇవన్నీ ఆయన కార్యాలే. ప్రమాదాలేంటి, విపత్తులేంటి, వర్షాలేంటి, ఇవన్నీ కూడా ఆయన కార్యాలే. మనకేం తెలుసు? ఆయన కార్యం అంటే కనుక దేవుడు మనలను దీవించాలి, గొప్ప విల్లులు నిర్మించుకుని చక్కగా ఐశ్వర్యముతో వర్ధిల్లాలన్నది మన యొక్క దీవెనలు, మన కార్యాలు, మనం అనుకునే కార్యాలు. అందుకే అన్నమాట, దేవుడు మాటలకు అలవాటు పడలేని జనం ఈరోజు. దేవుని మాటలకు అలవాటు పడలేని జనం. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు దేవుడు మాట్లాడితే బ్రతుకుతారు, కానీ వాళ్ళు దేనికి అలవాటు పడిపోయారంటే కనుక ఈ లోక సంబంధమైన వాటికి అలవాటు పడిపోయారు. వాళ్ళు అలవాటు పడిపోవడం వల్ల మోసే నువ్వు మాట్లాడు, దేవుడు మాట్లాడితే మేము బ్రతకలేమంటున్నారు. దేవుడి కార్యాలు కూడా ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే బ్రతకలేకపోతున్నారు. దేవుని కార్యాలు ఇవన్నీ కూడా ఇప్పుడు దేవుని కార్యాలు ఎక్కడన్నాడు? ఆయన కార్యములు చూసినట్లు ఆయనను దాన్ని వెంటనే చేయనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము అన్నట్టుండే. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యొక్క ఆలోచన తెలియబడనిమ్మండి. ఆలోచన తెలియబడనివ్వండి. ఏంటి ఆ ఆలోచన? దేవుని ఆలోచన ఏంటి? ఈ దేవుని యొక్క పరిశుద్ధ దేవుని యొక్క ఆలోచన తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము అని భక్తుడు అడుగుతున్నాడు. కనబడనిమ్ము అంటున్నాడు. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడగలిగితే కనుక, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు మనసు ఎరిగిన వాడెవడు అన్నట్టు ఇక్కడ కొంచెం చెప్తున్నాడు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? మన మనసు ఎరగాలి దేవుడు, మన చిత్తాన్ని చేయాలి, మన ఆలోచన తెలుసుకోవాలి దేవుడు అనుకుంటున్నాం, మన బాధలను తీర్చాలనుకుంటున్నాం, మన ఇబ్బందులు తీర్చాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ రోమీయులకు రాసిన ఈ పత్రికలో భక్తుడు ఏమంటున్నాడంటే కనుక ప్రభు మనసు ఎరిగిన వాడెవడు, ఆయన మనస్సు ఎరిగిన వాడెవడు అంటున్నాడు. ఆయన మనస్సు ఏంటి అంటే కనుక ఆయన ఇష్టం ఏంటంటే, ఆయన కోరిక ఏంటంటే, ఆయన తలంపు ఏంటంటే అని మనము తెలుసుకోవాలంటే దావీదు గారికి తెలుసు ఆ ఆలోచన.
ఆలోచన. ఎందుకంటే దేవునితో సాన్నిధ్యాన్ని కలిగి ఉన్నాడు కదా. ఎక్కడుండేవాడంటే అరణ్యంలో ఉండేవాడు. అరణ్యంలో ఏముంటామంటే భయంకరమైన క్రూర జంతువులు ఉంటాయి, భయంకరమైన మృగాలు ఉంటాయి. సాధు జంతువులు వేసుకుని వెళ్ళేవాడు. అరణ్యములో ఒంటరిగా వెళ్ళేవాడు. ఒంటరిగా అరణ్యములోనికి వెళ్ళి ఆ తీసుకుని వెళ్ళిన నీళ్లు మాత్రమే ఉంటాయి, కానీ చక్కగా పాటలు పాడేవాడు. ఒంటరితనములో కూడా దేవుణ్ణి అనుభవించిన వాడు దావీదు గారు. అందుకే అన్నాడన్నమాట, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. దావీదు గారికి దేవుని ఆలోచన, దేవుని మనసు, దేవుని తలంపులు ఎందుకు ప్రియమైనవి అయిపోయినవంటే, ఇప్పుడు దావీదు ఎటు చూసినా దేవుని చూస్తాడు, ఏం మాట్లాడినా దేవుని గురించే మాట్లాడతాడు, ఏం పాడినా దేవుని గురించే రాస్తాడు. ఇలా రాసేటప్పుడు ఇప్పుడు దేవుని మనసు ఏంటో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ అంటున్నాడు, ప్రభు మనసు ఎరిగిన వాడెవడు అంటున్నాడు. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుని మనసు ఏంటంటే మనం చూడగలిగితే కనుక, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు అన్నాడు. చూడండి, దేవుని కోరిక, మనసు, ఆలోచన, తలంపు ఏమిటి అంటే చూడండి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట, మనుషులందరూ రక్షణ పొందాలి. అంటే రక్షణ అంటే కనుక బాప్తీసము తీసుకోగానే వచ్చేది. బాప్తీసం అది అంటే రక్షింపబడడానికి ఒక మెట్టు మాత్రమే అది బాప్తీసం అనేది. మరి బాప్తీసము ద్వారా రక్షణలోనికి వెళ్ళిపోవాలన్నమాట. రక్షణలోనికి వెళ్ళాలంటే కనుక దేవుని సంరక్షణ, కాపుదల అంటారు. దేవుని కాపుదల అంటారు. ఎప్పుడు వస్తుంది కాపుదల అంటే కనుక దేవునితో సహవాసము పెరిగితేనే వస్తుంది. దేవునితో సహవాసం పెరగాలి. దేవునితో మరొక పిలుపు, మాట, ఆలోచన, పనితీరు దేవునితో ఉండాలన్నమాట. దేవునితో ఉండాలి. అలా దేవునితో ఉండినప్పుడు మాత్రమే, ఆ సహవాసం పెరిగినప్పుడు మాత్రమే రక్షణ వస్తుంది. అందుకే అన్నాడు, రక్షణ పొంది మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గల వారై ఉండాలని ఇచ్చ, ఆయనకి కోరిక. ఇచ్చ అంటే కోరిక, ఆయన ఆలోచన రక్షణ పొందాలి అనేది, రక్షణలో ఉండాలనేది. ఎందుకంటే ఈరోజు బాప్తీసము తీసుకుని లేదా నీటి ద్వారా బాప్తీసము తీసుకుని లోకంతో జీవించేవారు ఉన్నారు. బాప్తీసము తీసుకుని చెడు వ్యసనాలకు వెళ్ళేవారు ఉన్నారు. బాప్తీసము తీసుకుని వెధవేషాలు వేసేవారు కూడా ఉన్నారు. మరి అలా రక్షణలో ఉన్నారంటే కనుక బాప్తీసము తీసుకున్న తర్వాత రక్షణలో లేరు. మరలా ఏమైపోయారంటే శిక్షలోకి వెళ్ళిపోతున్నారు. అంటే రక్షింపబడిన తర్వాత రక్షణలోనికి వెళ్ళాలి. అంటే దేవుని కాపుదలలోనికి రావాలి. దేవుని మాటలు వినబడాలి. దేవుని యొక్క ప్రవక్తన కనబడాలి. దేవుని ఆలోచనతో బట్టి నడవాలి. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలి. అదే విషయాన్ని, మరొక విషయాన్ని పేతురు గారు రాసిన పత్రికలో కూడా చెప్తున్నారు. చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. మరలా ఆయన యొక్క ఆలోచన ఏంటంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చెయ్యవాడు కాడు గాని ఎవడు నశింపవల ఇచ్చయింపక మారు మనసు పొందాలి అంటున్నారు. ఇచ్చయింపక, అందరూ నశించిపోవాలన్నది ఆయన కోరిక కాదు. రక్షింపబడాలి, మారు మనసు పొందవలనని ఆయన దీర్ఘశాంతముతో చూస్తున్నాడంట.
అందరూ రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. ఆ రక్షణ విషయంలో ఎదగాలి, ఆ రక్షణ విషయంలో ఎదగాలి. అందుకే దావీదు అంటాడు, నా రక్షణకర్తమైన దేవా నేను నీ యందు లక్ష్యముంచుతున్నాను అంటాడు. చూడండి, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం అనుకోండి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం. నీ ముఖమును నాకు దాచకము, నీ కోపము చేత నీ సేవకుని త్రోలివేయకము, నా సహాయమును నీవే, రక్షణకర్తవగు నా దేవా నన్ను దిగనాడకము, నన్ను విడవకము అనొచ్చండి. దిగదుడిపేస్తారు కదా అలాగా. అలా దేవుడి కనుక ఒకవేళ ఆయనకు నచ్చని కార్యాలు చేస్తుంటే కనుక దేవుడు కూడా దిగదుడిచేస్తాడు, విడిచిపెట్టేస్తాడు. దావీదు అంటున్నాడు, భక్తుడు దావీదు గారు అంటున్నారు, దేవా నీ ముఖము నాకు దాచకు, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయుడవు నీవే, రక్షణకర్తవకు నా దేవా నన్ను దిగనాడకము, నన్ను విడువకము అన్నాడు. రక్షణకర్త ఆయన. మరి ఆ రక్షణ కావాలి అంటున్నాడు, రక్షణ కావాలన్నాడు. మనుషులందరూ రక్షణ పొందవలెనని. మరి రక్షణలో మనం ఉన్నామంటే, ఆయన రక్షణలో మనం ఉన్నామంటే, ఆయన ఆలోచనలో మనం ఉన్నామంటే, ఆయన మనసు ఏంటంటే కనుక రక్షణలో ఉండాలి, రక్షణలోనే ఉండాలి. రక్షణ నుండి బయటకు వస్తే కనుక అది శిక్ష, అది శిక్ష. రక్షణలో ఉంటే కనుక దేవుని యొక్క ఇష్టములో ఉన్నాం, దేవుని ఇష్టంలో ఉన్నాం. అలా ఇష్టములో ఉన్నప్పుడు దావీదు అందుకే అన్నాడన్నమాట, నీ తలంపులు దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి అంటున్నాడు అనమాట. ఎప్పుడు దేవుని తలంపులు మనకు ప్రియముగా కనబడతామంటే ఆయనతో ఉన్నప్పుడు మాత్రమే, ఆయన రక్షణలో ఉన్నప్పుడు మాత్రమే, ఆయన రక్షణలో ఉన్నప్పుడే. ఒక చెడ్డ వ్యక్తితో సహవాసం చేస్తే కనుక మనల్ని కూడా చెడ్డవాడిగానే చూస్తుంది సమాజం, మనం చెడు చేయకపోయినా. అయితే చెడ్డ లక్షణాలు కలిగిన వ్యక్తి ఆ చెడుని విడిచిపెట్టి దేవునితో సహవాసము చేయగలిగితే కనుక ఆ లక్షణాలు కూడా మనకేమవుతాయంటే వస్తాయి. దేవుని రక్షణ వస్తుంది, దేవుని కాపుదల వస్తుంది. అందుకే మరొక మాట చూస్తే కనుక కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:19. అదేమనగా కాదు 9వ వచనం 19 కాదు 9వ వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము అన్నట్టుంటే, దేహమందున్నను ఆయనకిష్టులమై ఉండాలి. ఈ దేహమందున్న మనము ఏం చేయాలంటే కనుక ఆయనకిష్టులమై ఉండవలనని అపేక్షించుచున్నాను అన్నాడు, కోరుకున్నాడంట పౌలు గారు. ఈ దేహమందున్నది ఎందుకంటే, ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనము ఆయనందుండాలని, ఆయనకిష్టులమై ఉండాలని. ఇది దేహమందున్నను దేహమిడుచునను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాం. ఆయన ఇష్టము ఏమిటంటే ఆయనతో సహవాసము చేయడం. అందుకే దేవుని మాటలకు అలవాటు పడని జనం, దేవుని మాటలకు అలవాటు అవ్వాలి. ఈరోజు సిగరెట్ కాల్చడం అలవాటు లేనివాడు కూడా అలవాటు చేసుకుంటున్నాడు. ఎందుకని? మరొకడితో సహవాసం చేయడం వల్ల. ఒకప్పుడు పంచులు కట్టుకునేవారు, ఈరోజు జీన్స్ ప్యాంటులు వచ్చి అలవాటు చేసుకుంటున్నారు. లోకంలోనికి వచ్చినవన్నీ అలవాటు అయిపోతున్నాయి అందరికీ.
కొత్తగా వచ్చినవన్నీ అలవాటు అవుతున్నాయి. దేవుని మాటలు మాత్రము అలవాటు కావట్లేదు, అలవాటు చేసుకోవట్లేదు. దేవుడు మన అలవాటుగా మారితే కనుక, దేవునితో మనం సహవాసము పెంచుకుంటే కనుక, దేవుని ఆలోచన సభలో మనము చేరినట్లయితే కనుక దేవుని మాటలు మనకు అలవాటు అవుతాయి. అలా అలవాటైనప్పుడు దావీదు మాట్లాడిన మాటే, దేవా, మరలా వచ్చేద్దాం, చదువుకుని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 139 అధ్యాయం 17వ వచనంలో చూసుకున్నట్లయితే కనుక, దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత. పద్దుల పుస్తకం తీసుకుని ఒకవేళ లెక్కలు కడదామని కౌంటింగ్ చేయడానికి రాస్తే కనుక ఎంత లెక్క వేశాడంట, 100 వరకు లెక్క వేశాడంట. ఇంకా సరిపోవటంలే, వాటిని లెక్కించదనుకుంటుని కానీ నాకు సరిపోవట్లేదు, కాలిక్యులేటర్లు సరిపోవట్లే, నేను లెక్క వేయడానికి సరిపోవట్లేదు. నీ తలంపులు నా ఎడలంత ఉన్నతమైనవి. ఆ ఉన్నతమైన ఆ తలంపుల గురించి పక్కన పెట్టేశాం, ఆ ఉన్నతమైన ఆయన ఆలోచన పక్కన పెట్టేశాం. తుచ్చమైన వాటి కొరకు, ఈ లోకములో క్షణికముగైన వాటి కొరకే పరుగులు పెడుతున్నారు. ఆయన ఆలోచన గొప్పది, ఆ ఆలోచన పక్కన పెట్టాం. తుచ్చమైన వాటిని మాత్రం పెద్దగా చేసి వాటిని మాత్రం ఎక్కువగా ఆరాధించేస్తున్నారు. ఈరోజు వాటిని ఎక్కువగా పూజించేస్తున్నారు. దేవుని మాటలను పక్కన పెడుతున్నారు. దేవుని మాట జీవము గలంది. మన తలంపు, ఆయన తలంపులంతో గొప్పవి. ఆ తలంపులు ఏమిటంటే రక్షణ పొందాలి, రక్షణ గుర్చిన అనుభవంలోనికి రావాలి. ఆ అనుభవంలోనికి వస్తే కనుక దేవుని యొక్క ఆ కోరిక అది, దేవుని యొక్క ఇష్టం అది, దేవుని యొక్క మాటలవి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా, దేవుని యొక్క మాటలకు అలవాటు పడే జనులుగా మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.